ఆయన సన్నిధిలో ఆయన సాక్షిగా నిలబెట్టుకున్న దేవాది దేవుడికి కృతజ్ఞతాస్తుతులండి. ఈ అవకాశం ఇచ్చిన దైవజనుడికి కృతజ్ఞతలు. ఇప్పుడు మా చేతి చెప్పిన సాక్ష్యమేనండి నాది కూడా. మరొక సాక్ష్యం ఏంటంటే, ఒక చిన్న విషయంలో ఒక గొడవలో నేను ఇరుక్కున్నానండి. అంటే నేను వాళ్ళకి సహాయం చేయాలని సహాయం చేశాను. అంతా అయిపోయింది. వాళ్ళు ఎవరో ఏదో చెప్తే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి ఇంకా టెన్షన్ పడుతూ నా దగ్గరకు వచ్చి కొంచెం గట్టిగా మాట్లాడేసరికి నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, నేను నమ్ముకున్న దేవుడు చాలా నమ్మకమైన దేవుడు. నేను ఆయన్ని అనుసరిస్తాను కాబట్టి నేను అబద్ధం చెప్పను, మీకు అన్యాయం చేయను. ఒకవేళ మీకు అన్యాయం చేసినా మీ అందరినీ మభ్యపరుస్తాను, కానీ పైన దేవుడికి నేను సమాధానం చెప్పాలి. నేను ఆయన నమ్ముకున్నాను కాబట్టి మీకు న్యాయమే జరుగుతుందని నేను వాళ్ళకి మాట ఇచ్చేసి ప్రార్థన చేసుకున్నానండి. ఆ విషయంలో దేవుడు అద్భుతం చేయాలని. వాళ్ళు కూడా దేవుడిని నమ్ముకున్నారంట. అయితే వేరే వాళ్ళ దగ్గర నుంచి నాకు ఒక ఫోన్ వచ్చింది. వాళ్ళ తరపు నుంచే వచ్చింది ఆ ఫోను. అతను ఆపోజిట్లో ఉన్న అతను నాతో చాలా మంచిగా మాట్లాడారు. అతనికి కూడా నేను ఒక సహాయం చేశాను. ఈలోగా ఈవిడ కంగారు పడి నాకు ఫోన్ చేసి, మేడం సారీ అండి, నా తరపు నుంచి మీకు ఒకరు ఫోన్ చేశారు, వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని తిడుతున్నారా అది ఇది అని ఆవిడ కంగారు పడుతుంది. లేదండి, అతను ఏం నన్ను తిట్టలేదు, ఇలా అతను ఒక సహాయం కావాలంటే చేసి పెట్టాను అంటే సరే అనుకున్నాను. ఈ మధ్యలో ఒక మేడం ద్వారా నాకు వీళ్ళ కార్యం జరగడానికి సహాయం చేశారు ఒక ఆవిడ. ఎవరైతే నన్ను ఇబ్బంది పెడతారని అనుకున్నానో దేవుడు వాళ్ళని నాకు ఎటువంటి గొడవ లేకుండా చేశారండి. సాక్ష్యం దేవుడు దీవించండి.